మనం ఇప్పుడు వచ్చేసి గుంటూరు జిల్లా కొల్లిపరి మండలం మున్నంగి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ రామిరెడ్డి గారు ఆర్బీకేలో ఇచ్చినటువంటి గట్లం వేసుకోవడానికి ఇచ్చినటువంటి విత్తనాలని, కంది విత్తనాలని డెవలప్ చేసుకుని ఇప్పుడైతే ఎకరంలో అయితే మొత్తం నాటుకోవడం జరిగింది. బయట కంటే కూడా మంచి దిగుబడి అయితే వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఈయనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గత సంవత్సరం అయితే కనుక కొద్దిగా డెవలప్ చేసుకుని 5 కుంటల్లో అయితే కనుక వేసుకోవడం జరిగింది. దాని నుంచి వచ్చిన దాన్ని ఇప్పుడైతే కనుక ఎకరంలో ఎకరం పైగా అయితే వేసుకోవడం జరిగింది. దాదాపుగా 10 క్వింటాల పైన దిగుబడి వచ్చిందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అసలు ఈ వెరైటీ ఏంటి, ఏ విధంగా సాగు చేసుకున్నారు? మామూలుగా అయితే ఈ చుట్టుపక్కలంతా కూడా రైతులు అరటి, పసుపు, కంద, మొక్కజొన్న ఏ పంటలు సాగు చేస్తుంటారు. కానీ ఈయన భిన్నంగా ఈ కంది పంట అయితే వేయడం జరిగింది. అన్ని విషయాలు ఇప్పుడు మనం రైతు రామిరెడ్డి గారిని అడిగి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, నా పేరు రామకృష్ణ, మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్ సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనతో ఈ కంది సాగు చేస్తున్నటువంటి రైతు రామిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు మనది ప్రాంతం అంతా కూడా డెల్టా ప్రాంతంలో ఎక్కువగా ఈ మెట్ట నేలల్లో అరటి, కంద, మొక్కజొన్న ఇవే ఎక్కువగా చేస్తుంటారు. ఈ కంది అనేది ఎక్కువగా ఏంటంటే నీళ్లు లేని ప్రాంతాల్లో వేరే రాయలసీమ లేకపోతే ప్రకాశం ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఎందుకని ఇక్కడ మీరు కంది వేయాలనుకున్నారు అసలు? ఎందుకని అంటే ఇదివరకు మాకు ఎక్కువగా కంది, పసుపు వేసేవాళ్ళు. కంది వేసిన చేలో పసుపు బాగా ఊరింది, పసుపు తోటలు కూడా బాగుంటాయి. ఓకే, అందుకని నేనేం చేసా అంటే కంది అయితే మళ్ళీ పసుపు తోట బాగుండి బాగూరిద్ది అని చెప్పి అదొకటి. రెండోది మొక్కజొన్న వేస్తే ఏమైందంటే మొక్కజొన్నకి 2-3 సార్లు దుక్కులు దున్నాలి. దానికి మొక్కజొన్న గింజలు వేసిన కాడి నుంచి ఎరువులు 20-30 బస్తాలు పిండి పెడుతున్నారు ఎరువులు. ఆ ఎరువు వలన భూమి పాడైపోయింది అని చెప్పి నేను కంది ఆకు రాలినా కూడా మనకి మంచి దిగుబడి, కూడా నెక్స్ట్ పంట కూడా బాగా వచ్చింది. అందువల్ల నేను అది శాఖర ఎక్కువ మొక్కజొన్న. ఇదైతే అంత శాఖర లేదు, నీళ్లు పెట్టే పని లేదు. వేసిన తర్వాత పై మందులు ఎప్పుడైనా 10 రోజులకు ఒకసారి కొట్టుకుంటే దీంట్లో మళ్ళీ ఫస్ట్ టైంలో మొక్కజొన్న వేసాం, స్వీట్ కార్న్. అది అయిపోయిన తర్వాత మినుము పెట్టుకున్నాం. మినుము 8 క్వింటాల కాడికి అయింది, ఎకరానికి 8 క్వింటాలకు వచ్చింది. మినుము పంట అయిపోగానే మినుముతో పాటు కంది పట్లు కూడా పోసాం. 3 పంటలు వస్తున్నాయి సంవత్సరం. మొత్తం 365 రోజుల్లో 3 పంటలు. మధ్యలో భూమి ఏమైనా ఖాళీ ఉంటుందండి? 365 రోజులు ఏదో పంట ఉంటుంది. ఈ కంది అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండేది. మళ్ళీ పసుపు వేసిందా ఖాళీ. జూన్ 13 తారీఖు వాట అట్లా వేస్తాం. ఇప్పుడు ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు ఈ నెల అయిపోతుంది. ఈ నెల అయిపోయింది. ఓకే, అంటే దాదాపుగా 2 నెలలు ఖాళీగా ఉంటుంది. 10 నెలల్లోనే మీరు 3 పంటలు తీయగలుగుతారు. ఓకే, ఇంతకు ముందు మీకు కంది వేసిన అనుభవం ఉందండి? కంది ఇంత ముందు వేసానండి. ఎన్నాళ్ళ క్రితం వేసుకుంటారు? పోయిన సంవత్సరం వేసాను. అంటే దీని విత్తనాన్ని డెవలప్ చేసుకోవడానికి వేసారు? అంతకు ముందు ఇంకా మామూలుగా? అంత ముందు నేను 20 సంవత్సరాల క్రితం వేసారు. ఇప్పుడు ఏమి అసలు ఈ ప్రాంతంలో చిన్నప్పుడు వేసేవాళ్ళు మా నాన్నగారు అట. ఓకే, ఇది ఏం వెరైటీ అండి? అసలు ఏ విధంగా డెవలప్ చేసుకున్నారు ఈ వెరైటీ? LRB 30 అండి ఇది. ఓకే, LRB 30. ఓకే, మీరు ఇది గట్లం వేసుకోవడం కోసం గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు? గవర్నమెంట్ వాళ్ళు RBKలో ఇచ్చారు. ఓకే, వాటిని గట్ల మీద వేసుకున్న తర్వాత దాన్ని నిరుడు ఒక 5 గుంటలు వేసాను. ఎకరం గట్ల మీద వచ్చిన దాన్ని మళ్ళీ నేను 70 సెంట్ వేసాను. ఓకే, ఇప్పుడు ఎకరం 70 సెంట్ అప్పుడు. ఓకే, పోయిన సంవత్సరం ఎకరం 70 సెంట్ వేసాను. దాంట్లో 10 క్వింటాల వచ్చింది. ఓకే, అంటే అప్పుడు పట్లు కూడా ఎడంగా పెట్టాం. ఇప్పుడు కొంచెం దగ్గర 4 గజాలకే పెట్టాం. 4 గజాలు పెడితే ఇంకా దిగుబడి వచ్చింది అని చెప్పి 4 గజాలకి. ఎకరానికి ఎంత విత్తనాలు పడుతున్నాయండి? ఎకరానికి వచ్చి 2 కేజీలు. 2 కేజీలు పట్టం. ఓకే, ఈ వెరైటీ లక్షణాలు ఏంటి? మిగతా వెరైటీలు ఏమన్నా మీరు చూసారా? ఏమన్నా ఐడియా ఉందా? మిగతా ఈ వెరైటీ అయితే పొట్టు కూడా బాగా ఊడిద్దండి. మేము ఇంత ముందు పోయిన సంవత్సరం వేసాం కదా, అది ఏం చేస్తామంటే నానబెడతాం కందులు. నానబెట్టిన తర్వాత దాన్ని పప్పు చేయటానికి జల్లేరేస్తారు. కట్టుకొండ గింజల్లా కింద దిగిపోయింది కట్టుకుంటది. ఆ మంచి పప్పుని ఎండబెట్టి మళ్ళీ దాన్ని ఏపిచ్చి పప్పు పడతాం మిషన్ లో. ఓకే, ఆ పప్పు మంచి రుచిగాను బాగుంటుంది. దీని టేస్ట్ బాగుంటుంది. దీని టేస్ట్ బాగుంది. ఓకే, రేట్లు ఏమైనా తేడా ఉంటుంది మార్కెట్ లో? రేట్లు ఉంటాయి, 10,000 దాకా ఉంది రేటు ఇప్పుడు. ఓకే, 10,000 నుంచి 12,000 కూడా అమ్మింది నీళ్ళు. మా ఈ బెజ్జాలు పడ్డాయి, పుచ్చుబడ్డాయి అని చెప్పి నేను గుంటూరు మార్కెట్ లో ఎట్టుంటుందో విత్తనాలు అడిగితే 20,000 రేట్ చెప్పారు. నమస్కారం పెట్టి వచ్చేసి ఈ వెరైటీ విత్తనాలు కావాలంటే 20,000 చెప్పారా? ఈయన వేరే కూడా అసలు మామూలుగా 6 రేటు చెప్పారు. సరేలే అని చెప్పి మా ఈ బెజ్జాలు పడ్డా కానీ అయ్యే పోసా, అయినా గింజ బీరు పోకుండా మలిచి. ఓకే, మీరు మొలుస్తే లేదని చెప్పి బయట విత్తనం కోసం వెళ్ళాం. ఓకే, అది ఇదే వెరైటీయా? వేరే వెరైటీలు చెప్పారు. ఈ వెరైటీలు కూడా ఉన్నాయి. ఓకే,
ఇప్పుడు ఇది మీరు ఎంతగా అవుతున్నారు మామూలుగా అయితే మార్కెట్ రేట్? నేను 10,000 మా వాళ్ళే అడుగుతారు ఇక్కడ వెళ్ళామంటే మాకు కావాలని 10,000 రూపాయలు నిండు అమ్మాను. 10,000 కింటా 10,000 కడిగి ఈ ఏడు కూడా అట్లాగే. ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత విస్తీర్ణం వేశారండి? ఈ సంవత్సరం ఎకరం పైన వేసాను. ఎకరం పైన వేసారు. ఓకే, అయితే 10-15 వరకు అవ్వచ్చు. ఓకే సార్, ఈ సాగు విధానం అంతా ఎట్లా ఉంటది? దీని ఎన్నాళ్ళకి పంట అసలు? ఇది 4 నెలలు పంట అండి. 3 నెలలు మినుము ఉన్న 3 నెలలు అయిపోయింది. ఇప్పుడు మినుము అయిపోయినాక నెలకు అయిపోయింది. ఓకే, మొత్తం 4 నెలలు. 4 నెలలు. రైతు సోదరులకు చిన్న గమనికండి. ఇక్కడ రైతు పొరపాటుగా ఈ పంటకాలం అనేది 4 నెలలు మాత్రమే చెప్పడం జరిగింది. వాస్తవానికి ఈ కంది యొక్క పంటకాలం మొత్తం కూడా 6 నెలలు అనమాట. మొదట 3 నెలలు కూడా మినుముతో పాటు పెరగడం జరుగుతుంది. తర్వాత మినుము అయిన తర్వాత కూడా మరొక 3 నెలలు ఈ కంది అయితే పెరగడం జరుగుతుంది. ఈయన సెప్టెంబర్లో అయితే కనుక మొదట మినుము అలాగే కంది నాటుకోవడం జరిగింది. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఈ మినుము క్రాప్ అయితే అయిపోవడం జరిగింది. తర్వాత ఈ కంది అనేది తర్వాత దీనికి కావాల్సినటువంటి ఎరువులు లేకపోతే పురుగు మందులు కొట్టుకుంటూ ఉంటే పూర్తిగా మంచి గ్రోత్ అయితే రావడం జరుగుతుంది. మొత్తం 5వ నెలలో అయితే కనుక ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి 6వ నెలలో కటింగ్ అయితే రావడం జరుగుతుంది. దాదాపుగా మొత్తం పంట నాటిన దగ్గర నుంచి హార్వెస్ట్ చేసేంత వరకు కూడా దాదాపుగా 6 నెలల నుంచి 6 నెలల 10 రోజుల వరకు కూడా 10 రోజులు అటు ఇటుగా అయితే సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఈ చిన్న విషయాన్ని రైతు పొరపాటున వీడియోలో చెప్పిందని గమనించగలరని మనవి. ఫస్ట్ మీరు మినుముతో పాటు ఇది కూడా వేసుకుంటాం. మినుముతో పాటు వేస్తే మరి మినుము పంట మినుము ఏం చేసామంటే ఎదబెట్టాము. ఎదబెట్టిన తర్వాత నాగలతో సాలు తోలి 4 గజాలకు పోసాం. ఓకే, అంటే ఇప్పుడు దీనికి బెడ్లు పోసుకున్నారు? బెడ్లే సాలు తోలుతున్నాయి. సాల్లో గింజలు వేసి నీళ్ళు పెట్టి. సాలుకి మధ్య ఎంత దూరం తీసుకున్నారండి? ఈ సాలుకి 4 గజాలు. 4 గజాలు. అడుగులు లెక్క చెప్తే 10 అడుగుల పైన 10 అడుగులు అంతే. మొక్కి మధ్య ఎంత పెట్టారండి? బాగా మదుగ్గా అయిపోయింది. పట్టి మామూలుగా దాని ఎడవేం పెట్టాల, సుమారుగా పోసుకుంటే. ఓకే సార్, ఇప్పుడు మరి ఇక్కడ చాలా గ్యాప్ ఉంది కదా, ఇంకొంచెం దగ్గర పెట్టుకుంటే ఇంకో 2 అడుగులు తగ్గించుకుంటే బాగోదా? ఇంకా దగ్గర అంటే ఇది కమ్ము పోతుంది. ఆ సాలు ఈ సాలు ఒకటే కొంచెం ఒత్తయింది. రేపు ఏదైనా మందు కొట్టుకోవాలన్నా కానీ ఇబ్బంది. ఓకే సార్, ఇప్పుడు మొక్క నాటిన దగ్గర నుంచి ఫస్ట్ 3 నెలలు మినుము పంట మీద ఉంది కదా, మినుముకి కొట్టే మందులే కొట్టుంటారు అంతే. దీనికి ప్రత్యేకంగా కొట్టాల. ఓకే, మరి నీళ్ళు వాటర్ లేదు. ఇక ఆ మినుముకి ఒక తడే పెట్టాం. మామూలుగా అయితే 2 తొళ్ళు పెట్టాలి మినుముకి. అంటే వర్షాలు పడింది, నీళ్లు పెట్టిన తర్వాత వర్షం పడింది, ఇక పెట్టలేక మేము. ఓకే, ఇప్పుడు మళ్ళీ మినుము తీసేసిన తర్వాత దీనికి మళ్ళీ ఏం వాటర్ పెట్టలేదు? వాటర్ ఏం పెట్టలే. దాంట్లో నేలలో ఉన్న తేమ 10 రోజులకి ఏదన్నా తెగులు మందులు కొట్టుకోవడం. మినుము వరకు అయితే ఏంటంటే మినుము కొట్టిన మందులే కొట్టారు, ఇంకేం కొట్టలేదు. ఇప్పుడు మరి మినుము అయిపోయిన తర్వాత ఏమన్నా ప్రాబ్లం? మినుము అయిపోయినా 10 రోజులకి పురుగు రాకుండా కొడుతున్నారు. ప్రతి 10 రోజులకి పురుగు రాకుండా కొడుతున్నారు. ఇక అంతే, ఇంకేం కొట్టట్లేదు. మొత్తమే ఖర్చు ఎంత వచ్చిందండి? ఖర్చు పెద్దగా ఏం రాదండి. సుమారుగా మందు కొట్టినప్పుడు 400-500 వచ్చింది 10 రోజులకు. ఓకే, అంతే. ఇక అంతకుమించి ఏం లేదు. అయితే మీరు ఇదే పొలంలో 8 బస్తాలు మినుము తీశారు, దాంతో పాటు కంది వచ్చేసింది. ఈ కంది కూడా ఒక ఎకరానికి వచ్చేసి 10 బస్తాల కడక అవుతుంది అంటున్నారు. బస్తా 10,000 కడక వేసుకుంటే 1,00,000 రూపాయల వరకు ఎకరానికి వస్తాయి. ఖర్చు చూసుకుంటే దీని వరకు 10,000 వస్తుందా? మొక్కజొన్న కన్నా కూడా ఇది చాలా సుఖం అండి. మొక్కజొన్న వేసుకుంటే 40 బస్తాలు 30 బస్తాలు వేస్తున్నారు పిండి ఎరువులు. భూమి ఏమైందండి అన్ని బస్తాల పిండి వేసి ఎరువు వేస్తే. మామూలుగా అయితే ఈ సీజన్ లో ఇక్కడ మొక్కజొన్న వేస్తారు కదా, మొక్కజొన్న వచ్చేసి 40-45 వరకు అవుతుంటాయి. యావరేజ్ 40 వేసుకున్నా బస్తా 2,000 కడక వేసుకున్నా 80,000 వస్తాయి. ఖర్చు కూడా దాదాపుగా ఎకరానికి 20-30,000 అవుతుంది. ఓకే, దీంట్లో వాటర్ కూడా ఎక్కువ పెట్టాలి. మళ్ళీ వాటర్ ఇవ్వాలి, వాటర్ ఎక్కువ పెట్టాలి. నెక్స్ట్ పంటకు కూడా చూసుకోవాలి మనం. పంట వచ్చిందే కాదు, నెక్స్ట్ పంట కూడా పసుపు కూడా ఈ నెల బెట్ట వచ్చింది నెల పసుపు బాగా. దీని మీద వచ్చే దిగుబడి ఆదాయంతో పాటు దీని వల్ల భూమి బలపడుతుంది. నెక్స్ట్ పంట పసుపు వేస్తే మంచిగా ఊరేటువంటి అవకాశం ఉంది. ఓకే, మీరు బయట వేరే రకం కందులు ఉంటాయి కదా, వాటికి వీటికి విత్తనంలో గానీ క్వాలిటీలో గానీ దిగుబడిలో గానీ మీకు వ్యత్యాసం గమనించి ఉంటారా? తెలుసా? అయ్యంత చెట్టు కాదు, కట్టదు, సన్నగాను కొద్దిగా ఉండిద్ది. అందులో ఏమైందంటే కంది కూడా పచ్చ రంగు మార్పు ఉంటాయి, పొట్టు ఉండదు. ఓకే, కందికి ఏంటంటే పొట్టు ఉండదు. సార్, ఇప్పుడు మీ కందులు కనుక చూసుకుంటే కనుక ఒక్కొక్క కాయకు వచ్చేసి కొన్ని కాయలు 3, కొన్ని 5, 3, 4, 5 ఇదే 4-5 ఏమైనా అంతే ఉంటాయా? ఉంటాయి, అట్లాగే ఉంటాయి. ఇంకా అంతకన్నా ఎక్కువ రావు. వీటిలో ఇంకో వేరే రకాలు కూడా ఉన్నాయంట. కాయ వరకు కోసుకునే కంది కూడా ఉందంట. ఓకే, మీరు ఎవరన్నా మన రైతు సోదరులకి కంది గురించి మీ అభిప్రాయం ఏం చెప్తారు? నేనైతే కంది వేసుకోమని చెబుతా. కంది వేసుకోమంటారు అంటే వచ్చేసి ఎక్కువగా ఏంటంటే కంది వేసుకుంటే మనకి కాపలా కూడా ఇబ్బంది ఉండదు. అయితే ఇప్పుడు మరి మీరు చుట్టూ వల వేసారు, పిట్టలు రాకుండా ముందు జాగ్రత్త కోసం వేసాను నేను, అంతేగాని వేరే సమస్య ఉండదు.
పొద్దున్నే 6 గంటలప్పుడు చిలకలు వస్తాయండి. ఉమ్. మళ్ళీ సాయంత్రం ఇప్పుడు వస్తాయి ఇక ఇళ్ళ ఇప్పుడు 5:30 5:30 6 ఒక అర్ధ గంట సాయంత్రం పూట. ఓకే. అది కూడా పెద్ద తక్కువ. నేను ఎందుకంటే ముందు జాగ్రత్త కోసం నేను అట్ట కట్టాను. పూత వచ్చిన దగ్గర నుంచి కాయ కోసే వరకు అయితే పోతప్పుడు అసలు చిలకలు ఏం చేయవు. కాయ ఏర్పడిన కాడి నుంచి పీక్ కింద పడేస్తా ఉంటాయి. అది తినేది కూడా ఉండదు. ఆగం చేయటం ఎక్కువ. చిలక ఒక 10-20 రోజులు మాత్రం చిలకలు కాపలా ఉండాలి అంతే, ఇక అంతకు మించి వేరే అవసరం లేదు. నేను 17వ తారీఖు నుంచి ఖాళీ పెళ్లి సీజన్ అయిపోయి ఖాళీగా ఉన్నాను. చేను దగ్గర ఉంటాయి. ఓకే, థ్యాంక్స్ అండి. ఇదండి చూసారు కదా, రామిరెడ్డి గారు అయితే కనుక గత 20 సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఎక్కువగా కందేసేవాళ్ళు కానీ అప్పుడు ఏంటంటే మరి మొత్తం కూడా ఆగిపోయారు. కందేసిన పంటలో పసుపు బాగా ఉరుద్దన్న ఉద్దేశంతో ఈయనైతే కనుక గత సంవత్సరం నుంచి కంది వేయటం జరిగింది. కంది కూడా ముందుగా మినుంతో పాటు వేసుకోవటం వల్ల మినుంకి వచ్చేసి 3 నెలల పాటు ఇది కూడా పెరగటం జరిగింది. అప్పుడు వరకు పూర్తిగా చెట్టు చేయదు కాబట్టి మినుం పంట దిగుబడి తీసుకోవడం జరిగింది. తర్వాత నెల రోజుల పాటు మళ్ళీ కందిని కనుక పెంచుకోగలిగితే కనుక దాదాపుగా 10 క్వింటాల దిగుబడి అయితే వస్తుందని చెప్తున్నారు. అదే సమయంలో ఈయన వచ్చేసి ఎకరానికి మినుంకి వచ్చేసి 8 క్వింటాలు కూడా దిగుబడి రావడం జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ సాధారణంగా ఏంటంటే ఎక్కువగా మొక్కజొన్న వేస్తుంటారు. ఈ సమయంలో మొక్కజొన్న వేయటం వల్ల ఏంటంటే ఎకరానికి యావరేజ్ గా 40 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. దాని 2000 కడుగు బస్తా ఉన్నట్టయితే 80,000 వస్తుంది. ఖర్చు కూడా 30-40 రూపాయల వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ కంది వేయటం వల్ల ఎటువంటి ఖర్చులు లేకోకుండా ఆల్రెడీ మినుం పంట ఒకసారి తీసుకోవటం, అలాగే మళ్ళీ కంది పంట కూడా అదనంగా రావటం, అలాగే భూమి కూడా బలపడుతుందని చెప్పేసి రామిరెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.